నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని, అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నేడు మమ్మల్ని ఎంతో కలిసివేసిన ఒక వార్త విజయకాంత్ గారి మరణం అని చెప్పవచ్చు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారితో నాకున్న పరిచయం గత 40 సంవత్సరాలుగా వారు మొట్టమొదటిసారి నేను ఆయన పక్కన ఉండేవాళ్ళం. ఆయన ఎంతో స్నేహశీలి, అంతేకాకుండా 10 మందికి సహాయం చేసే గుణం అది ఇది ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే ఆయన లాస్ట్ దశ వరకు కూడా ఒక ప్రజల యొక్క గుండెల్లో అలా ఉండిపోయాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినా ఎన్నో స్థానాలు, ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ఆ రోజు అతని రాజకీయ పార్టీ కూడా విజయం మోగించింది. అంతేకాకుండా తెలుగు వాళ్ళంటే అతనికి బాగా ఇష్టం. తెలుగు వాళ్ళు తెలుగు సంతతికి చెందినవాడు, ఒక నటుడిగా ఇక్కడ అభివృద్ధి చెందాడు. తెలుగు సంతతి చెందినప్పటికి కూడా తెలుగులో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించేవాడు. అదేవిధంగా వారి చిత్రాలన్నీ కూడా ఇప్పుడు కెప్టెన్ ప్రభాకర్ అయితేమి, సింధూరపు అయితేనేమి, అన్ని సినిమాలు కూడా అక్కడ డబ్ అయినాయి. మన తెలుగులో కూడా డబ్ అయినాయి. 70 కూడా హిట్ అయినాయి అని చెప్పవచ్చు. కాబట్టి వారి మరణం అనేది ఈ చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. అలాగా ఒక తరం నటులందరూ వెళ్ళిపోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన నటులు అనమాట వీళ్ళందరూ కూడా. ఒక తరం అంటే వీళ్ళు రజనీకాంత్, వీళ్ళందరితో మొదలయ్యాడు. విజయకాంత్, రజనీకాంత్, ఇలా అందరూ ఒకే తరంలో మొదలయ్యారు. ఎన్నో తెలుగు హిట్ సినిమాలు, ఆయన సినిమాలన్నీ కూడా డబ్బింగ్ చేస్తే అన్నీ కూడా హిట్ అయినాయి. కాబట్టి ఒక్కసారి ఆయన తలుసుకుంటూ మరొకసారి నేను ఆయన భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.